తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న 6 గ్యారెంటీలలో భాగంగా మొదట మహాలక్ష్మి స్కీమ్లో రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్డినరీ, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో ప్రయాణిస్తున్న మహిళలతో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. తెలంగాణ నూతన రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ మొదటగా తీసుకున్నటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం నుంచి మహిళల కోసం ఉచిత బస్ ప్రయాణాన్ని కేటాయించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఎక్స్ప్రెస్ తో పాటుగా ఆర్డినరీ బస్సులలో వాళ్ళు ప్రయాణం చేసే విధంగా కూడా సౌకర్యాలని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే మొదటగా మధ్యాహ్నం 1:30 ప్రారంభమైనటువంటి ఈ పథకం కాస్త సచివాలయం ఎంప్లాయీస్ తో పాటుగా ఏదైతే మహిళా మంత్రులు అదేవిధంగా మహిళా ఎమ్మెల్యేలతో బస్ ప్రయాణం జరిగింది. ఆ తదనంతరం కూడా ఇక మహిళలందరికీ కూడా ఉచిత బస్ ప్రయాణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఇందులో కొందరు విద్యార్థులు అదేవిధంగా మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఫ్రీ బస్సులో ట్రావెల్ చేస్తున్నారు కదా, సో ఎన్ని గంటలకు ఎక్కారు బస్సు? ఇంతకుముందు ఎక్కిన 2:15. కాంగ్రెస్ తీసుకున్న ఈ పథకానికి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మహిళలందరికీ కూడా బస్ ఫ్రీ, మీరు ఎక్కడికి వెళ్ళినా బస్ ఫ్రీ, సో దీన్ని మీరు ఎట్లా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఉందండి. మధ్యతరగతి వాళ్ళకి ఇదే కదా మనకు కావాల్సింది. ఇంతకుముందు 2 టైమ్స్ బస్సు రేట్లు ఎక్కువైనాయి, సో ఇప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి సంతోషంగా ఉంది. సో ఇప్పుడు మీరు ఏ ఊరికి వెళ్ళినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంతా ఫ్రీ ఉంది. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ తీసుకున్న ఈ మొదటి హామీకి, మొదటి పథకానికి ఇప్పుడు నెక్స్ట్ గ్యాస్ సిలిండర్లు కూడా మీకు 50% రాయితీకి ఇస్తా ఉన్నారు. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మీరేమనుకుంటా ఉన్నారు? హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. సో సరైన నిర్ణయమే తీసుకుర్రు. మధ్యతరగతి వాళ్ళకి కావాల్సింది ఇదే కదండి. మేడం, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఒక ఫిమేల్ గా బస్సులో ట్రావెల్ చేస్తున్నారు ఫ్రీగా. ఇంతకు ముందుకు టికెట్స్ తో ట్రావెల్ చేసేవాళ్ళు, సో ఇప్పటి నుంచి అంతా ఫ్రీ, టోటల్ టువర్డ్ స్టేట్ అంతా కూడా ఫ్రీ బస్ ట్రావెలింగ్. సో చాలా హ్యాపీగా ఉంది. అంటే మనీ లేనప్పుడు మేము ఎంత ఇబ్బంది పడుతుండే, ఇప్పుడు ఇలా ఉన్నది మాకు చాలా హ్యాపీగా ఉన్నది. సో ఎట్లా ఉందమ్మా, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఫ్రీ బస్ ట్రావెలింగ్ స్టార్ట్ చేసింది, ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు మీరు? నేను పాస్ యూజ్ చేస్తున్నాను, హ్యాపీగానే ఉంది. ఇప్పుడు పాస్కి ఆల్మోస్ట్ 1300-1500 వరకు మీరు పే చేయాలి. అట్లాంటి పేమెంట్స్ ఏవి లేకుండా మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు ఇప్పటి నుంచి ట్రావెల్ చేయవచ్చు. ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా. చాలా మంది కొంత అమౌంట్కి ఇబ్బంది పడాలి, లేకపోతే ఆటోలో వెళ్ళాలన్నా కూడా కొంత ఇబ్బందిగా ఉండేది. సో మరి ఇట్లాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు బస్సెస్ ప్రొవైడ్ చేశారు కదా, చాలా మనీ యూజ్ అవుతాయి బస్ పాస్కి. మొత్తానికి అయితే మహిళలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఈ బస్ ట్రావెలింగ్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఉచిత సర్వీస్ను, తెలంగాణ ఆర్టీసీ సర్వీస్ను అందించడం జరిగింది. సో అసలు ఎన్ని గంటల నుంచి ఇన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాయి ఏంటి అనే వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో సార్, ఇప్పుడు మధ్యాహ్నం 2 o'clock నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, డిపోలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బయటకు పంపారు. మేము డిఎం సార్ గారికి ఫోన్ చేసినాము, చేంజ్ చేస్తే లాంచ్ అయిపోయింది, మీరు స్టార్ట్ చేయండి అమలు పథకాన్ని అని చెప్పినారు. చెప్పిన వెంబటే మేము 14 hours మేము స్టార్ట్ చేసినాము. లేడీస్ కూడా చాలా ఆనందంగా, అత్యుత్సాహంగా, చాలా సంతోషంగా ఉన్నారు బాగా. సో ఇప్పుడు ఏంటి, ఆధార్ కార్డ్ తో ట్రావెల్ చేస్తున్నారా లేకపోతే ఏమైనా టికెట్ లాంటివి ఇస్తున్నారా మీరు? ఇప్పుడు అందరికి తెలియకపోవచ్చు కాబట్టి ఒక 2-3 days వరకు మళ్ళీ అనౌన్స్ అయిపోతుంది. వాళ్ళు అప్పుడు ఆధార్ కార్డు తెచ్చుకుంటారు. ఇప్పుడు లేకున్నా కానీ ఏం లేదు, పర్లేదు, వాళ్ళకి ఫ్రీని జర్నీ కల్పించండి అని చెప్తున్నారు. కాబట్టి మేము ఇప్పుడు ఏం ఆధార్ కార్డులు అట్లా ఏమీ చూసలేము, ఫ్రీ జర్నీని కల్పిస్తున్నాము. సో ఇప్పుడు అందరికి, చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే ముసలి వరకు అందరికీ ఫ్రీ సర్వీస్. సో ఇప్పుడు గతంలో అసలు సీట్ల కోసం కొట్లాడుకునేది, సో మరి ఇప్పుడు ఫ్రీ అంటే ఇంకా పెరుగుతారు కదా ఆర్టీసీకి జనాలు. అంటే అది గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి అది వినియోగించుకోవాలి అనే ఉద్దేశం ఎవరికైనా ఉంటుంది కదా. మొత్తానికి అయితే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి నూతన పథకం, తొలిసారిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ ఆర్టీసీ బస్ సర్వీసెస్. సో మధ్యాహ్నం 2 గంటల నుంచి అవైలబుల్గా వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు, చిన్నారులు, పెద్దలందరూ కూడా యూటిలైజ్ చేసుకునేటువంటి ఈ బస్ సర్వీసెస్కి సంబంధించి యూటిలైజ్ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా తీసుకున్నటువంటి మహాలక్ష్మి పథకం ద్వారా తీసుకొచ్చినటువంటి ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణం, ఏ మారుమూల గ్రామానికైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఫ్రీగా ట్రావెల్ చేయండి అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం అందుబాటులోకి వచ్చింది. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో ప్రణయ్, అమ్మా న్యూస్, హైదరాబాద్.